మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లుంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏదన్నా ఒకటి రిపేర్ వచ్చిందనుకో నాన్ స్టాప్‌గా ఒకదానికి వస్తానే ఉంటాయి. వాటికి ఎలా సింక్ అవుతుందో అస్సలు అర్థం కాదనమాట. వాటర్ ఫిల్టర్ సర్వీసింగ్ చేపిచ్చి ఒక 15 డేస్ కూడా అవ్వలేదు. సో, అప్పుడే మళ్ళీ ఫిల్టర్స్ చేంజ్ చేయాలి అని చెప్పేసి అన్నాడనమాట. సో, ఆ రోజైతే ఏం చెప్పాడు, ఇగో ఈ ఫిల్టర్ చిన్న ఫిల్టర్ పోయింది. సో, దానివల్ల వాటర్ తియ్యగా రావట్లేదని చెప్పేసి అన్నాడు. మనం ఏంటంటే వాళ్ళు ఏది చెప్పినా మనం గుడ్డిగా నమ్మేస్తాం. ఎందుకంటే వాటి గురించి మనకు తెలీదు కాబట్టి. వాళ్ళు ఏది చెప్పినా మనం గుడ్డిగా నమ్మాల్సిందే. సో, ఆ రోజు అలా అన్నాడు. కాకపోతే మనం ఒకటి ప్రశ్నించాలి. ఏంటంటే మరి ఆ రోజు అలా చెప్పారు గదా! మళ్ళీ ఈరోజు ఇలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అడగాలి. నేను అడిగాను. మీరెందుకు అలా అన్నారు? మరి ఆ వాటర్ ఫిల్టర్ చేంజ్ చేస్తే తియ్యగొస్తాయి అని అన్నారు గదా! సో, మరి ఇప్పుడెందుకు ఇలా వస్తున్నాయి అంటే, లేదు మేడం ఇది కూడా పోయింది. మొత్తం డస్ట్ పట్టేసింది అని చెప్పేసి అన్నాడనమాట. ఇంకా చేసేది ఏం లేక ఏం చేస్తాను చెప్పండి. మా ఆయనైతే తల బాధేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేయనీకైతే 5000 తీసుకున్నాడు. వర్తా కాదా అనేది నాకైతే తెలీదు. మరి ఏం చేస్తాం చెప్పండి, థర్డ్ ఫ్లోర్‌లో ఉంటాము. సో, వాటర్ కోసం ఇబ్బంది పడాల్సొస్తది. అందుకనే వాటర్ ఫిల్టర్ అయితే పెట్టించాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే మాత్రం అస్సలు వాటర్ ఫిల్టర్ పెట్టిచ్చే వాళ్ళమే గాదు. సో, మూడో ఫ్లోర్‌కి ఎక్కి తీసుకురావాలంటే కూడా చాలా కష్టం. అలాగే ఎవరన్నా తీసుకురావాలన్నా కష్టమే, మనం తీసుకుపోవాలన్నా కూడా కష్టమే. సరేలే లిఫ్ట్ ఉందనుకుంటే లిఫ్ట్‌లో అయినా తీసుకురావచ్చు. బట్ లిఫ్ట్ కూడా లేదు. సో, అందుకనేసే ఇంకేం చేయలేక ఏం చేస్తాను చెప్పండి, తప్పనిసరిగా వాటర్ కావాల్సిందే. వాటర్ లేకపోతే ఏ పని దోచదు. ఇదన్నమాట మినీ వ్లాగు. మా ఆయన్ని కూల్ డ్రింక్ ఇద్దామనుకున్నాను. బట్ కూల్ డ్రింక్ అయితే లేదు. అందుకే హాట్ గాడ్‌గా టీ అయితే పెట్టిచ్చాననమాట. సో, మేమిద్దరం అలా సరదాగా కూర్చొని కంపల్సరీ ఇద్దరం కూర్చొని ఏదైనా సరే ఇన్ కేస్ ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రమే తినమనమాట. సో, మాలాగా ఎవరైనా ఉంటారనేది కామెంట్‌లో షేర్ చేయండి. ఫుడ్ అయినా గానీ, టీ అయినా గానీ ఏదైనా సరే కలిసి తినడం మాకలవాటు ఇన్నేండ్లలో. చాలా వరకు అందరికీ ప్రెషర్స్ ఉంటాయి. సో, అలా కలిసి తినడం వల్ల మనం కూడా కొంచెం రిలాక్స్ అవుతాం. కొద్దిసేపు మాట్లాడుకుంటాము. కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటదని నా ఫీలింగ్ అనమాట. ఈరోజు వీడియో విషయంలోకొస్తే చాలామంది కామెంట్ చేస్తున్నారు. "అక్క ఆడబిడ్డ సీరీస్ ఇంకా రిలీజ్ చేయలేదా అక్క" అని చెప్పేసి. సో, తప్పకుండా చెప్తున్నాను, నెక్స్ట్ వీక్‌లో ఖచ్చితంగా వస్తది. షూట్ స్టార్ట్ అయిందా లేదా అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా? చెప్పాను కదా! వీడియోస్ అయితే టైమ్ టు టైమ్ వస్తాయి. 2:00, 6:00, 10:00 మర్చిపోవద్దు. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా వచ్చి చెక్ఔట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.